ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము అపోస్తలుల కార్యము 18వ అధ్యాయము 10వ వచనం. నేను నీకు తోడైయున్నాను. నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. ప్రభువు తన దాసుడైన సౌలుతో చెబుతున్నటువంటి మాట ఈ మాట. నేను నీకు తోడైయున్నాను. నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడూ రాడు అని అంటున్నాడు. ఈ లోకము అనేకమైన మనుషులతో నిండినది. మనుషులు మనకు విరోధముగా సాతాను వలన ప్రేరేపించబడి మనకు హాని చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నాలను చేయుచు ఉంటారు. మనము వార్తలలో కూడా వింటూ ఉన్నాం. ప్రపంచమంతటా క్రైస్తవులకు అనేక హింసలు ఈ దినాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. కొన్ని దేశాలలో వేల కొలది క్రైస్తవులను చంపుతున్నారు. కొన్ని ప్రాంతాలలో సువార్తను ప్రకటించేటువంటి వారిని హింసిస్తూ ఉన్నారు. అయితే దేవుడు ప్రతి మనిషిని ప్రేమించుచున్నాడు గనుక ఆయన అన్యాయస్తులకును న్యాయస్తులకు కూడా దేవుడే. అన్యాయము చేయువాడు తన నామమును గుర్తెరగాలని ఆయన చాలా ప్రేమ కలిగి వారి వైపు చూచుచున్నాడు. అందుకని ఈ ప్రాంతములో దైవజనుల మీదకి అనేకులు చెలరేగి వారిని కొట్టి హింసించినప్పుడు దేవుడు దర్శనముగా వారితో మాట్లాడుచున్నటువంటి మాటలు. ఈ ప్రాంతములో నాకు అనేక మంది ప్రజలు ఉన్నారు. నీవు భయపడక వారితో మాట్లాడుము అని అంటున్నాడు. ప్రభు యొక్క సువార్తను ప్రకటించకూడదని ఎవరు ఆటంకపరిచినా మనము మౌనముగా ఉండక సువార్తను ప్రకటించువారమై ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉండి మనకు హాని చేయడానికి ఎవరైనా ప్రయత్నము చేస్తే వారెవ్వరు కూడా మన మీదకు రాకుండా ఆయన వారిని అడ్డుకునే గొప్ప దేవుడు. దైవజనుడైనటువంటి పౌలు ఒక దినాల్లో సౌలుగా ఉన్నప్పుడు దేవుని ప్రజలను హింసించి వారి ప్రాణాలను తీయడమే తనకు ఆధారము అని అనుకున్నాడు. అట్టి మనుషుణ్ణి ఆయన సౌలుని పౌలుగా మార్చి తన సువార్త ప్రకటనలో గొప్పగా అతన్ని వాడుకున్నటువంటి వాడు. కనుక దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, భయపడకండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. యేసు మీకు తోడుగా ఉన్నాడు. ఎవ్వరూ మీకు హాని చేయుటకు మీ మీదకి ఎవ్వరూ రాలేరు. ఆయన మీ పక్షముగా ఉండి షడ్రక్, మెషక్, అబేద్నెగోలను అగ్నిలో నుండి కాపాడినవాడు, సింహాల బోనులో నుండి దానియేలును కాపాడినవాడు, గొప్ప హింసలలో నుండి మొర్దెకైని, యూదులను కాపాడిన దేవుడు మీకు కూడా తోడుగా ఉండి మిమ్మును రక్షించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, పరిశుద్ధుడా, నీ యొక్క తండ్రి బిడ్డలైన మా పక్షమున మీరున్నారన్న సత్యమును నేడు తెలియచేసిన ప్రేమకై వందనాలు. నీకు నమ్మకముగా జీవించే భాగ్యమును కృపను అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.